అందరికీ నమస్కారం. ఈరోజు మనం నిజాంపేటలో జరుగుతున్న కాశ్మీర్ ఉత్సవ్ ఎగ్జిబిషన్కి వచ్చాము. ఈ ఎగ్జిబిషన్ నిజంగా వర్తా వేస్టా అనేది ఈ వీడియో చివరి వరకు చూస్తే మీకే క్లారిటీ వస్తుంది. మొదటగా చెప్పాలంటే ఎంట్రన్స్ చాలా అందంగా డిజైన్ చేశారు. లైటింగ్, అంబియన్స్, డెకరేషన్ అన్నీ చాలా అంటే చాలా బాగున్నాయి. ఫ్యామిలీతో వచ్చి ఫోటోలు తీసుకోవడానికి మంచి ప్లేస్ అని చెప్పొచ్చు. ఇక్కడ జైంట్ వీళ్ళు, గేమ్స్, ఫుడ్ స్టాల్స్ ఇలా చాలానే ఉన్నాయి. చాలా అంటే చాలా గ్రాండ్గా అనిపిస్తుంది. ఇప్పుడు టికెట్ విషయానికి వస్తే పెద్దవాళ్ళైనా పిల్లలకైనా సరే ఒక్కొక్కరికి 80 రూపీస్ ఎంట్రన్స్ తీసుకుంటున్నారు. నా అభిప్రాయం ప్రకారం ఇది కొంచెం ఎక్కువగానే అనిపించింది. అలాగే జైంట్ వీల్ ఎక్కాలంటే మరో 100 రూపీస్ పర్ పర్సన్ అనేది ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తున్నారు. ఆ రైడ్కి అంత డబ్బు పెట్టడం నాకు వర్త్ అనిపించలేదు. ఎందుకంటే అది చాలా అంటే చాలా స్లోగా తిరిగింది. 5 రౌండ్స్ కూడా వేయలేదు. 3 to 4 రౌండ్స్ ఇలా సర్కిల్లా తిప్పారు, దింపేశారు అనమాట. సో దానికి 100 వేస్ట్ అని నా అభిప్రాయం. ఇక షాపింగ్ స్టాల్స్ గురించి చెప్పాలంటే స్టాల్స్ సంఖ్య కూడా చాలా తక్కువ ఉంది. అందులో ఉన్న క్లాతింగ్, జ్యువెలరీ స్టాల్స్లో చాలా వస్తువులు చాలా అంటే చాలా చీప్ క్వాలిటీ అండ్ పాత స్టాక్లా అనిపించింది. బ్యాంగిల్స్ ఇలా పట్టుకుంటుంటే ఊడిపోతున్నాయి. క్లిప్స్ కూడా అంతే, అసలు వస్తుందా లేదా అని చెప్పి టిక్ టిక్ అని చెప్పి చూస్తుంటే అవి కూడా విరిగిపోతున్నాయి. నా పర్సనల్ ఒపీనియన్స్ మాత్రం ఎంట్రన్స్ మరియు అంబియన్స్ మాత్రం టాప్ నాచ్. కానీ టికెట్ ప్రైస్, రైడ్స్ ఛార్జెస్, షాపింగ్ ఆప్షన్స్ చూస్తే మనీ వాల్యూ అంతగా కనిపించలేదు. మొత్తానికి ఫోటోలు, ఫుడ్, టైంపాస్ కోసం వెళ్తే ఓకే, కానీ షాపింగ్ కోసం లేదా చాలా ఎక్స్పెక్టేషన్స్ వెళ్తే కొంచెం నిరాశ కలగవచ్చు. అయితే మీరు ఈ ఎగ్జిబిషన్ వర్త్ అనిపించిందా, వేస్ట్ అనిపించిందా కామెంట్లో చెప్పండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.